ఓకే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ నెలాఖరులోగా డీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది విడుదల కావడానికి అవకాశం ఉంది. ముగిసినటువంటి టెట్టు డీటెయిల్స్ 2024 ఎడిట్స్ ఆప్షన్స్ అనేది అంటే ముగిసింది. టెట్ డీఎస్సీ మార్కుల ఆధారంగా జీఆర్ఎల్ ప్రకటన వెలువడడానికి అవకాశం ఉంది. మరి ఈ ఏడాది జూలైలో జరిగినటువంటి డీఎస్సీ 2024 పరీక్షలకు సంబంధించినటువంటి పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్టును ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి శనివారంతో టెట్ 2024 అభ్యర్థులు తమ వివరాలు ఎడిట్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఎడిట్ ఆప్షన్ అవకాశం ముగిసింది కాబట్టి ఇప్పటి వరకు టెట్ రాసిన వారికి వారి మార్కులను ఇతర తప్పులను సరిచేసుకోవడానికి అవకాశం కల్పించారు. దీంతో గతంలో సరిచేసినటువంటి వాటిని ఇప్పుడు సరిచేసి వాటిని కలిపి 20 మార్కులు పరిగణలోకి తీసుకుంటారు. డిఎస్సిలో 80 మార్కులకు మొన్న ప్రకటించిన ఫైనల్ కీలో ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తారు. రెండింటిని కలిపి 100 మార్కులు ఫైనల్ మార్కులు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ప్రకటించినటువంటి ఫైనల్ కీలో ఈ 50 ప్రశ్నలకు జవాబులపై అభ్యర్థులు వ్యక్తం చేస్తా ఉన్నారు. సో అంటే అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. వాటిలోని ఫైనల్ చేయడానికి కమిటీకి సిఫారసు చేయనట్టు పాఠశాల విద్యాధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తా ఉంది. పరిశీలించినటువంటి అనంతరం మరో వారం 10 రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కమిటీ పరిశీలన అనంతరం తుదికి ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం డిఎస్సి 80 మార్కులకు టెట్ 20 మార్కులు వేటేతో కలిపి ఫైనల్గా జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా మనకు జిల్లాల వారీగా జీఆర్ఎల్ ప్రకటన చేయడానికి అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా ఈ యొక్క పత్రికా ప్రకటన ఆధారంగా బేస్ చేసుకొని మనకున్నటువంటి ఈ మంత్లోని ఆల్మోస్ట్ ఈ సెప్టెంబర్ మంత్ ఎండింగ్ వరకు డిఎస్సి ఫైనల్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. సో థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్